జీవనరస్యం చూస్తున్న వీక్షకులందరికీ నమస్కారం. ఈ నెల 22వ తేదీన అయోధ్యలో శ్రీరామచంద్ర ప్రభుల వారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంగా జరగబోతున్నాయి. దాదాపు 550 సంవత్సరాల తరువాత శ్రీరామచంద్ర ప్రభు తన జన్మస్థానంలో తిరిగి వచ్చి నిలబడి ఈ సనాతన వేదభూమి అయిన దేవభూమిని అనుగ్రహిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఈ భవ్యమైన దివ్యమైన ప్రాణప్రతిష్ఠా కార్యక్రమానికి రామజన్మభూమి ట్రస్ట్ వాళ్ళు దేశంలో అత్యంత ప్రముఖులు అని పిలువబడేటువంటి ఒక 3000 మందికి ఆహ్వాన పత్రికలు పంపించారు. ఈ ఆహ్వానం అందడమే ఒక గొప్ప అదృష్టం. అట్లాంటి అదృష్టాన్ని అందిపుచ్చుకొని ఆ కార్యక్రమంలో పాల్గొని ఆ దేవదేవుడి అనుగ్రహం పొందడం ఎంతో పుణ్యం, వారి జన్మ సార్థకం. ఈ ఆహ్వానాన్ని అన్ని రాజకీయ పార్టీలకు పంపడం జరిగింది. సిపిఎం పార్టీ అధ్యక్షుడు సీతారాం యేచూరి ఆ ఆహ్వానాన్ని ఎప్పుడో తిరస్కరించాడు. ఆ విధంగా చేయడం వారి జాతి లక్షణం. దేవుడంటే విశ్వాసం లేని రాజకీయ భావజాలం వాళ్ళది. సో వాళ్ళని మనం పెద్దగా తప్పు పట్టలేము. కాంగ్రెస్ పార్టీకి కూడా ఆహ్వానం వెళ్ళింది. కానీ పాపం కాంగ్రెస్కు ఏం చేయాలో ఇప్పుడు దిక్కుతోచడం లేదు. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరు కావాలా వద్దా అనేటువంటి విషయాన్ని తేల్చుకోలేక కొట్టుమిట్టాడుతోంది. కార్యక్రమానికి హాజరవుతే ముస్లింలు ఏడుస్తారు అని దిగులు. కార్యక్రమానికి కనుక హాజరు కాకపోతే బీజేపీ దాన్ని రాజకీయ అస్త్రంగా ఉపయోగించుకొని కాంగ్రెస్ బతుకును బజారుకు ఈడుస్తుందని భయం. ఈ భయాల మధ్య ఎటూ తేల్చుకోలేక మేం ఇప్పుడే డిసైడ్ చేయలేము అని నోరు మూసుకొని దుప్పటి కప్పుకొని పడుకొని ఉంది. కానీ కాంగ్రెస్ తన కుక్కబుద్ధిని వేరే విధంగా బయట పెట్టుకుంటోంది. కర్ణాటకలో కాంగ్రెస్ సీఎం సిద్ధరామయ్య ఇప్పుడు 1992వ సంవత్సరంలో బాబ్రీ మస్జీద్ ఉద్యమంలో పాల్గొన్న కరసేవకుల మీద కేసులు పెట్టి వాళ్ళనందరినీ అరెస్టు చేసి జైళ్లలో పెట్టాలని సడన్గా ప్లాన్ చేశాడు. ఇప్పటికే 2 కరసేవకులను అరెస్టు చేసి జైల్లో పడవేశాడు. ఇందులో శ్రీకాంత్ పూజారి అనేటువంటి మైసూరుకు చెందిన ఒక యువకుణ్ణి హుబ్లీలో అరెస్ట్ చేశారు. ఈ వ్యక్తి 1992వ సంవత్సరంలో రామజన్మభూమి ఉద్యమంలో పాల్గొన్నప్పుడు 20 ఏళ్ల వయసున్న యువకుడు. ఈరోజు అతనికి 51 సంవత్సరాలు. 1992లో జరిగినటువంటి అల్లర్లలో, స్థానికంగా జరిగినటువంటి గొడవల్లో ఒక మైనారిటీ వాళ్ల దుకాణాన్ని తగలబెట్టాడు అనేటువంటి ఆరోపణతో శ్రీకాంత్ను ఇప్పుడు అరెస్ట్ చేసి జైల్లో వేసేశారు. గత 30 ఏళ్లుగా అతను కళ్ల ముందే తిరుగుతూ కనబడుతున్నా ఏమీ చేయకుండా ఇప్పుడు పట్టుకొని ఇప్పుడే దొరికాడు అని జైల్లో వేసేశారు. ఇలాంటి కారణాలతోనే మరొక యువకుడిని కూడా ఇప్పుడు జైల్లో పడేశారు. సిద్ధరామయ్య ప్రభుత్వం భయంకరమైన కక్షతో అప్పటి బాబ్రీ ఉద్యమంలో పాల్గొన్నటువంటి అందరి పేర్లను బయటికి తీసి వాళ్ళందరినీ అరెస్టు చేసి జైల్లో వేయమని పోలీసులకు ఆర్డర్ ఇచ్చిందని వార్తలు వస్తున్నాయి. పోలీసులు ఒక 300 మంది లిస్టు కూడా తయారు చేసి పెట్టారట. దానిలో ఇప్పుడు కొందరు పెద్ద పెద్ద పొజిషన్స్లో కూడా ఉన్నారట. చాలామందికి 70 ఏళ్ల పైగా వయసు వచ్చేసిందట. ఇట్లా పెద్ద పెద్ద వాళ్లను అరెస్టు చేసి జైల్లో వేస్తే రాష్ట్రము దేశము అల్లకల్లోలమవుతుంది అని పోలీసులు మాత్రం భయపడి చేస్తున్నారట. ఇవేవీ పట్టించుకొని సిద్ధరామయ్య మాత్రం ద్వేషంతో రగిలిపోతూ ఎట్లాగైనా కానీ అయోధ్యలో ప్రాణప్రతిష్ఠా కార్యక్రమం జరిగేటువంటి 22వ తేదీలోపు వీలైనంత మందిని జైల్లో వేసి కేసులు పెట్టమని పోలీసులకు ఆర్డర్స్ వేశాడట. ఈరోజు సిద్ధరామయ్య ఈ విషయంగా మీడియాతో మాట్లాడుతూ, నేరం ఎప్పుడో చేస్తే అది కాలక్రమంలో నేరం మాఫీ అయిపోదు. నేరం అనేది ఎప్పటికీ నేరమే. కాబట్టే వీళ్ళందరినీ లోపలేస్తామని నోటికి వచ్చినట్లు మాట్లాడినాడు. ఆ బాబ్రీ సంఘటన తర్వాత కేంద్రం లిబర్హాన్ కమిషన్ అనేటువంటి ఒక కమిషన్ను కూడా ఏర్పాటు చేసి మొత్తం ఎంక్వైరీ కూడా చేయించింది. ఆ లిబర్హాన్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టును ఎవడు పెద్దగా పట్టించుకున్న పాపాన పోలేదు. ఈ విధంగా 31 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాముడి మీద ద్వేషంతో, హిందువుల మీద శత్రుత్వంతో, ముస్లింల మీద వల్లమాలిన ప్రేమతో ఇప్పుడు అప్పటి కరసేవకులను, ఆర్ఎస్ఎస్ విహెచ్పి కార్యకర్తలను తీసుకువచ్చి కక్షతో జైళ్లలో వేసి కేసులు బనాయిస్తోంది. ఇదంతా చూస్తున్న బీజేపీ కర్ణాటక శాఖ నెత్తి నోరు బాదుకుంటోంది. ఇదెక్కడ న్యాయం? 31 ఏళ్ల తర్వాత కొత్తగా కేసులు బనాయించి వీళ్ళందరినీ జైళ్లలో వేయడమేంటి అని ఏడుస్తోంది. ఇది ఫ్రెండ్స్ కాంగ్రెస్ అసలు స్వరూపం. మన పక్కన ఉన్న కర్ణాటకలో కాంగ్రెస్ చేస్తున్న దుర్మార్గం ఇది. అట్లాంటి హిందూ ద్వేషైన పార్టీని మన తెలంగాణ ప్రజలు నిర్లజ్జగా ఓట్లేసి గెలిపించేశారు.
ఇప్పుడు అక్కడ సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి కూడా సిద్ధరామయ్యలాగా హిందూద్వేషిగా మారి ప్రవర్తిస్తాడేమో చూడాలి. అట్లాంటి దరిద్రం పార్టీ అయిన కాంగ్రెస్ ఇప్పుడు ఆంధ్రాలో కూడా అడుగు పెట్టాలని చూస్తోంది. స్థానికంగా ఉండేటువంటి కిరస్థానీల బలంతో రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవాలని ఉవ్విళ్ళూరుతోంది. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏదో శాపం తగిలింది. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని క్రైస్తవ మాఫియా ఒకవైపు మతమార్పిడిలు చేస్తూ మింగేస్తూ ఉంటే, మరొక వైపు క్రైస్తవ కుటుంబం రాజ్యాధికారం చేపట్టి రాష్ట్రాన్ని అందిన కాడికి దోచుకొని వెళ్ళిపోవాలని కుయుక్తులు పన్నుతోంది. దుఃఖకరమైన విషయం ఏమిటంటే, ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి హిందువులు కూడా బుద్ధి జ్ఞానం లేకుండా రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నటువంటి వాళ్లకే ఓట్లేసి గెలిపించేస్తున్నారు. వీళ్ల బుద్ధి మారనంత వరకు దోచుకునే వాళ్ళు దోచుకుంటూనే ఉంటారు. ఈ విధంగా హిందూ మతాన్ని నాశనం చేస్తూనే ఉంటారు. ఇదంతా మన చేతుల్లో ఉన్న విషయం. మనం మారనంత వరకు, మన హిందూ ధర్మాన్ని కాపాడుకోనంత వరకు మనల్ని ఎవ్వడూ కాపాడరు. ఎవరో వచ్చి మనల్ని ఉద్ధరిస్తారో అనేటువంటి పిచ్చి భ్రమలను వీడి మనమే స్వశక్తితో మన హైందవాన్ని కాపాడుకోవాలి. ఇది మనందరి ధర్మం. సరే ఫ్రెండ్స్, ఈ వీడియోని ఇక్కడితో నేను ఆపేస్తాను. మిమ్మల్ని మళ్ళీ మరొక వీడియోలో కలుసుకుంటాను. మీ అందరికీ సెలవు. నమస్కారం.